లేదంటే అధికారులు తీసుకుపోతారు, ఇంక వదలరు. నేను 2 సార్లు వదిలిచ్చా, 2 సార్లు నాకు వచ్చి రిక్వెస్ట్ చేస్తే వదిలిచ్చాను. ప్రజలను రిక్వెస్ట్ చేసి చెప్తుండా, మంచి టౌను మంచి సిటీ చేయాలంటే కొద్దిమందికి ఇబ్బంది అవుద్ది. మేము చేసే పనుల వల్ల 95% మంచి కలగద్ది, ఒక్క 5%కి ఇబ్బంది ఉంటుంది, తప్పదు. 5% కోసంగా 95% ఇబ్బంది పెట్టలేము. 10 బస్సులు ఒక రోడ్లో ఉంటే అవి తీసుకుపోవటం వల్ల 10 మందికి ఇబ్బంది, కానీ 100 మందికి 1000 మందికి అట్లా ఆ రోడ్లో పోయే వాళ్ళందరికీ ఇబ్బంది ఉండదు. అందువల్ల దయించి మీరు చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా పాట్ హోల్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చే లోపల గుంటల మిట్టలు చేసి పెట్టారు, వాటిలన్నింటినీ కూడా బొడ్చమని చెప్పాను. అయితే దానికి లేటెస్ట్ టెక్నాలజీతో చేయమని అనేక కంపెనీల కమిషనర్ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాడు దాన్ని చేశారు. ఫైనల్గా ఒక కన్క్లూషన్కి వచ్చారు. అయితే వర్షం పట్టడం వల్ల ప్రస్తుతం ఆపేరు, వర్షాలు తగ్గంగానే అది మొదలు పెట్టేసి ఒక 30 days to 40 daysలో నెల్లూరులో ఉన్న అన్ని పాట్ హోల్స్ ఎన్ని వచ్చినాయి, 900 పాట్ హోల్స్ ఉన్నాయి. 900 పాట్ హోల్స్ని పర్ఫెక్ట్గా చేయమన్నా. అంటే 8 మళ్ళీ లేచిపోవటం కాదు. దానికే పెద్ద కంపెనీలు అయినటువంటి ఆ ఎన్సీసీ ఎల్ఎన్టీ వాడిని కూడా పిలిపించాను. డిఫరెంట్ లేటెస్ట్ టెక్నాలజీ స్టడీ చేయమని స్టడీ చేశారు, దాన్ని కొంత గైడ్ చేశారు. ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు పాట్ హోల్స్ ఒక్కటి కూడా పాట్ హోల్ ఉండకూడదని చెప్పాను. దానికి యాక్చువల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. సీసీటీ కెమెరాలు మొత్తం 90 పెట్టారా, 8 పెట్టారు, ఇప్పుడు 90 పెట్టారు, మరొక 200 కూడా పెడతారు. ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉంది, కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, వాళ్ళు ఇబ్బందికరంగా ఉందని నేను పోయినప్పుడు అడిగారు. అదేవిధంగా పార్కులు, టెంపుల్స్, అటువంటి స్థలాలు ఎక్కడ అవసరమైతే అక్కడ అన్నీ పెట్టమన్నాను. ఇప్పుడు 90 పెట్టారు, త్వరలో మరొక 200 కూడా పెడతా ఉన్నారు. సీసీటీ కెమెరాలు పెడుతున్నారు. అవి కాకుండా ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర 7 దగ్గర పెడుతున్నారు. సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ని 7 దగ్గర పెడుతున్నారు. అది టెండర్ అయిపోయి వర్క్ స్టార్ట్ అయింది, వర్షం వల్ల ఆగింది. నెక్స్ట్ వీక్ వాళ్ళు రమ్మన్నాను, ఆ ఏజెన్సీ ఎవరైతే అవి ఇన్స్టాల్ చేస్తున్నాడని వాళ్ళకు కూడా చెప్పి వీలైనంత తొందరలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడైతే ఉండాలో అక్కడ అన్ని దగ్గర, ఎక్కడైతే పెట్టాలో అన్ని దగ్గర పెట్టమన్నాను. 7 దగ్గర నెల్లూరులో అవసరం ఉందన్న, 7 దగ్గర ఆల్రెడీ జరుగుతుంది. దాన్ని కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేయించడం జరుగుతుంది. తర్వాత పార్క్స్, నెల్లూరులో ఉన్న అన్ని పార్క్స్కి ఫస్ట్ ప్రహరీ గోడలు కట్టేయమన్నా విత్ గ్రిల్స్. ఆ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. పినాకిని పార్క్ ఒకటి, నెక్లెస్ రోడ్ ఒకటి, 2 ఇటుపక్క వాళ్ళకి నెక్లెస్ రోడ్డు, అటుపక్క వాళ్ళకి పినాకిని పార్కు. పినాకిని పార్క్ కూడా యాక్చువల్గా డిజైన్ చేస్తున్నారు, అది గ్రీన్ కార్పొరేషన్కి ఇచ్చాను. ఆ డిజైన్ అంతా కూడా నేను అనుకోవటం మరొక 15 రోజులు 20 రోజులు అవుతుంది. అవ్వగానే దాన్ని కూడా బ్యూటిఫుల్ పార్క్గా, టూరిజం అంటే అక్కడ వాటర్ ఉంది, వాటర్లో బోటింగ్ అన్నీ ఏర్పాటు చేస్తాం. ఏ విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అది కూడా వేగవంతంగా వర్క్ జరుగుతుంది. పార్కులు, ఎన్ని పార్కులు ఉన్నా అన్ని పార్కులు 100% కరెక్ట్. నేను యాక్సెప్ట్ చేస్తుండా, నేను కూడా యాక్సెప్ట్ చేస్తుండా. బలవంతంగా ఏకదం ఇంటికి పోయేసి మీరు ఇప్పుడే కట్టాలా, ఈ క్షణంలోనే కట్టాలని చేయొద్దు. నేను కూడా అధికారులు చెప్తుండా, ఖచ్చితంగా వాళ్ళకి టైం ఇవ్వమంటున్నాను. వారము 10 రోజులు 10 ఇవ్వమంటుండా. వాళ్ళు అంతకుముందు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా 25% కట్టి మళ్ళీ ఒక వారం ఇవ్వమని అడిగారు. అది కూడా ఇవ్వమన్నా, ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వమన్నా. శ్రీధర్ రెడ్డి చెప్పింది, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చెప్పింది 100% నేను కూడా ఏకీభవిస్తుండా. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, అట్టని వదిలేయం. నేను కట్టను, ఈ సొసైటీలో ఉంటా, రోడ్డు వాడుకుంటా, లైట్లు వాడుకుంటా అంటే అది కుదరదు. అలా జరిగినప్పుడు వాళ్ళ మీద భారం ఎత్తి మిగతా వాళ్ళ మీద వేయాలా, అది కరెక్ట్ కాదు. ఎవరికి తగ్గట్టుగా ఒక 100 చదరపు అడుగుల్లో ఉండేవాళ్ళు అంత ట్యాక్స్ కట్టాలా, 1000 చదరపు అడుగు దానికి కట్టాలా, 10,000 చదరపు అడుగు బిల్డింగ్ కట్టుకునేవాళ్ళు దానికి తగ్గట్టు కట్టాలా. అందువల్ల అందరూ కట్టండి, మీకు టైం ఇస్తారు, అధికారులు ఇబ్బంది పెట్టరు. అట్టని మీరు మొండికేస్తే మాత్రం వాళ్ళు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంతమించి చేయలేదు. శ్రీధర్ రెడ్డి ఏదైతే చెప్పాడో నేను యాజిటీస్గా యాక్సెప్ట్ చేస్తున్నా. ఆయన చెప్పిందంతా నేను కూడా ముందు రోజు చెప్పాను అధికారులకి. ఎక్కడ రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ఇవ్వం, 175 కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ఇవ్వం, అది ఇవ్వకూడదు. అర్థమైంది లేదు. చట్టం ఏదైనా ఉంటే సభలో మాట్లాడితే చట్టం చేశారా, 175 మంది ఎమ్మెల్యేలు చట్టం చేస్తే చేస్తాం. అంతేగాని
మీకు అందరు నేను చెప్తున్నాను కదా, పేదవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. ఇబ్బంది పెట్టొద్దు అంటే ప్రాపర్ టైం ఇచ్చి కలెక్ట్ చేయండి, అది ఎప్పుడో చెప్పారు. ఓకే, నెక్స్ట్ చేసి ఒరిజినల్గా ఇరిగేషన్ కెనాల్ ఎంత వెడల్పు, ఇప్పుడు ఇరిగేషన్ లేకుండా అబెండెంట్ అయినప్పుడు డ్రైనేజ్కి ఎంత కావాలి, ఒరిజినల్ ఎంత అనేది ఇరిగేషన్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు డ్రైన్స్ పోవడానికి ఎంత కావాలనేది మున్సిపాలిటీ వాళ్ళకి తెలుసు. ఇద్దరు కూర్చొని స్టడీ చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తే నేను డిస్కస్ చేస్తాను. ఇవాళ కూడా డిస్కస్ చేశాను. వాళ్ళు మాకు ఒక 15 రోజులు టైం ఇవ్వండి, డీటెయిల్గా అన్ని ప్లాన్తో సబ్మిట్ చేస్తా అన్నారు. చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎక్కడా మంత్రిగా కాంప్రమైజ్ కాను, మీకే తెలుసు. ఇసుక రేటు అబ్నార్మల్ 4,000 5,000 ఉంటే టౌన్లో అప్పటికప్పుడు నేనే విజిట్ చేసి నేనే తిరిగి కలెక్టర్ని కమిషనర్ని తీసుకుపోయి గవర్నమెంట్ చూసి నేను ఓపెన్ చేయించా. ఎక్కడ ఓపెన్ చేయాలో కూడా నేను చెప్పి అధికారులు చెప్పాలి, నాకు వాళ్ళు చెప్పాలా, నేను చెప్పి 3 రీచ్లు ఓపెన్ చేయించాను. చేయబట్టే ఈరోజు నీకు లీస్ట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఇసుక లీస్ట్ ఎక్కడంటే నెల్లూరు టౌన్లో. కాబట్టి ఏదో నాకు పంపించు, ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.